95 నాటి స్పీడ్ ని మళ్లీ చూపిస్తానన్నారు చంద్రబాబు. దాన్నిప్పుడు ఆచరణలో పెడుతున్నారు. డైరీలో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు సీఎం చంద్రబాబు. టార్గెట్ ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రవాహంలో మునిగి తేలడం. ఇదే లక్ష్యంగా టాటా కంపెనీతో మాట్లాడారు. వెంటనే ఢిల్లీ వెళ్లారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమల సంగతేంటని కేంద్రాన్ని అడుగుతున్నారు. ఓవరాల్ గా చూస్తే తెలుగు రాష్ట్రాల సీఎంల దూకుడు మామూలుగా లేదు. ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ పెంచిన సీఎం చంద్రబాబు పాత కాంటాక్టులన్నీ బయటకు తీస్తున్న ఏపీ ముఖ్యమంత్రి టాటా గ్రూప్ చైర్మన్ తో కీలక భేటీ, సిఐఐ ప్రతినిధులతో కూడా మీటింగ్. సీఎం చంద్రబాబే ఒక బ్రాండ్. అభివృద్ధి, ఇన్వెస్టర్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఇండస్ట్రీస్ తోనే అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్మిన నేత. కేవలం ఉద్యోగాల కల్పనే కాదు, పెట్టుబడులు వస్తే ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ తయారవుతుందనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ఒక భారీ కంపెనీని రాష్ట్రానికి రప్పించగలిగితే ఒక్కో అనుబంధ పరిశ్రమ పెట్టుబడులకు ముందుకొస్తుందనేది ముఖ్యమంత్రి వ్యూహం. గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకురావడం వల్లే ఎకోసిస్టమ్ డెవలప్ అయిందని ఆ కోణంలో ఆలోచించే అనంతపురం జిల్లాకు కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి అడుగులే వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ముందుగా గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే దానిపై ఫోకస్ పెట్టారు. అందుకే ఒక్కో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ వెళ్లారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టి అంతా అభివృద్ధిపైనే. సంపద సృష్టిస్తాం, సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే థీమ్తోనే ఎన్నికల ప్రచారం చేశారు. సో 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ముందుగా సంపద సృష్టించాలి. అది జరగాలంటే పెట్టుబడులు రావాలి. దానికోసం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు సీఎం చంద్రబాబు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. నిజానికి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మరో ప్రధాన కారణం ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లో భాగంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కావాల్సిన సూచనలు, సలహాలు, ప్రణాళికల్ని ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అందిస్తుంది. కమిటీలో దేశంలో పేరున్న పారిశ్రామిక దిగ్గజాలు, మేధావులు, ఆయా రంగాల నిపుణులు ఉంటారు. టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ముఖ్యమంత్రి, కో చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉంటారు. ఈ విషయాన్ని మాట్లాడడానికే ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు చంద్రశేఖరన్. అలాగని ఈ ఒక్క విషయం గురించే చర్చ జరగలేదు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపైన డిస్కషన్ జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను ఇతర ప్రాంతాలతో మరింతగా అనుసంధానించేలా ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపైన టాటా గ్రూప్ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. సోలార్, టెలికమ్యూనికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైన చంద్రశేఖరన్ తో చర్చించారు. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ కూడా భాగస్వామి కానుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 రాష్ట్రంగా నిలపాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రానికి పరిశ్రమల్ని రప్పించడమే లక్ష్యంగా మరోసారి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలతో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఇదంతా కూడా అపాయింట్మెంట్ డే నుంచి 6 నెలల్లోపే జరగాల్సింది. కానీ 10 ఏళ్లు దాటినా జరగలేదు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మరోసారి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు సవరణల్ని చేస్తోంది. ఈ సవరణల్లో కూడా రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు చేయాలని కోరుతున్నారు చంద్రబాబు. 2 రోజుల క్రితమే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇదే విషయమై మరోసారి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధానికి ఇప్పిస్తామన్న 15,000 కోట్ల రూపాయల రుణాన్ని త్వరగా ఇప్పించాలని సీతారామన్ ను కోరనున్నారు. వెనుకబడ్డ జిల్లాలకు నిధులిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ విషయాన్ని కూడా చర్చించనున్నారు. అంతకంటే ముందు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం తప్పనిసరని భావిస్తున్న సీఎం చంద్రబాబు 4వసారి ప్రధాని కలవడానికి వెళ్లారు. రాష్ట్రానికి కేంద్రం సాయం, పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చిస్తారు.